రాజోలు నియోజకవర్గం అనగానే మీ అందరికీ తెలుసండి, ఇక్కడ జనసేన కంచుకోట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ కూడా అనౌన్స్ చేసిన రాజోలు రాజనగరం. రాజోలు ఇంకా అభ్యర్థులు అయితే ప్రకటించలేదు, కానీ జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారా అని చెప్పి మేము, అదేవిధంగా టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ చాలా ఉత్కంఠగా ఉల్లాసంగా ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడ బొంతు రాజేశ్వరరావు గారు చాలా కష్టపడి పార్టీని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా రాపాక రమేష్ బాబు గారు కూడా బాగా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. జనవాణి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దేవ వరప్రసాద్ గారు, అంటే అతనంటే మాకు ఎటువంటి చెడు ఉద్దేశం కానీ ఏమీ లేదండి. కాకపోతే అతను మహా అయితే ఇక్కడికి వచ్చి 15 రోజులు 20 రోజులు కూడా అవ్వలేదు. ప్రజల్లో దేవ వరప్రసాద్ అంటే ఎవరికి కూడా నాకు తెలిసి అయితే అభిప్రాయం పరిచయం కూడా లేదండి. ఎందుకంటే 10 సంవత్సరాలు చేస్తున్నటువంటి నాకే, పార్టీకి పనిచేసి నాకే దేవరప్రసాద్ గారితో పరిచయం లేదు. అతను ఎవరు కూడా నాకు తెలియదు కాబట్టి మీరు చేయరా అని చెప్పి మీరు అందరూ అంటారేమో. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి, 10,000 నుంచి 20,000 ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి సీట్ ఇస్తారని చెప్పి జనసేనని పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా రాజోలు నియోజకవర్గం వచ్చినప్పుడు అనౌన్స్ చేయడం జరిగిందండి. అటువంటి వ్యక్తికి ఇస్తారని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మేమందరూ కూడా ఆ అభ్యర్థి పేరు పవన్ కళ్యాణ్ గారు నోటిందామని చెప్పి ఎదురు చూస్తుంటే ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఓ తట్టబొక్కోడు బుడబొక్కలోడు అనాలో సన్నాసుడు అనాలో నికృష్టుడు దరిద్రుడు అనాలో నాకైతే తెలియదు, కానీ రాజోలు నియోజకవర్గాన్ని ముక్కలు చేయడానికి సర్వనాశనం చేయడానికి వచ్చి తగలడ్డాడండి ఒక సన్నాసి. ఎందుకంటున్నానంటే ఈరోజు ఆటో క్యాన్వసింగ్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ఇంకా నిర్ణయించకుండానే ఈడేదో నిర్ణయించేసి పలానా అభ్యర్థికి ఓటేయండి, పలానా అభ్యర్థి క్యాండిడేట్ అన్నట్టుగా ఆటో ప్రచారం చేస్తున్నాడండి. ఈ విషయాన్ని ఖండించి రాజోలు నియోజకవర్గ జన సైనికులందరం మా మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు ఖండించడం జరిగింది. అందరం కలిపి ఎవరైతే మాకు సమన్వయకర్త పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గుండుబోగుల పెద్దగోపు గారు ఉన్నారో అతని దగ్గరికి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అతనైతే ఇది చేసినటువంటి తప్పు అని చెప్పి ఖండించి దీన్ని తక్షణమే ఆపించేస్తానని, ఇటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా నిలదీసి అడిగి ఖండించి శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి మాకైతే హామీ ఇవ్వడం జరిగింది. మేము సంతోషంగా ఉన్నాం. ఆ అభ్యర్థి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్నా, ముఖ్యంగా దేవరప్రసాద్ గారు, మీరంటే మాకు ఎటువంటి ఇది లేదు, మీ గురించి దుష్ప్రచారాలు చేస్తున్నారు, మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే క్యాన్వసింగ్ చేయడం అన్నది ఇప్పుడు ప్రస్తుతం అభ్యర్థిని ప్రకటించకుండా చేయడం తప్పు. మీకు కావాలంటే మీరు నాయకులు కావాలండి, అందరినీ కలిసి ముందుకెళ్ళండి, అందరి నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న బొంతు రాజేశ్వర గారిని ఏదో కించపరిచే విధంగానో లేదా రమేష్ బాబు గారిని కించపరిచే విధంగానో చేయడం అన్నది తప్పు అని చెప్పి నేనైతే మీకు తెలియకుండానే మీ వెనకాల కొంతమంది వ్యక్తులు కించపరిచే విధంగా చేస్తున్నారు, మీరు గమనించుకుంటారని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ వ్యక్తికి మరోసారి చెప్తున్న, ఇటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా మీ మీద క్రమశిక్షణ చర్యలు పార్టీ తీసుకుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకొక మాట అయితే తెలియజేస్తున్నానండి, ఇక్కడ రాజోళ్ళు అభ్యర్థి ఎవరైనా సరే, మేము చెప్పిన అభ్యర్థి అంటే మేము చెప్పింది కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యక్తి 15,000 నుంచి 20,000 తెచ్చుకునే వ్యక్తి అయి ఉండాలి. అదేవిధంగా అభ్యర్థి ప్రజాదరణ కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అటువంటి వ్యక్తి తన కళ్యాణ్ గారు చెప్పారు. కళ్యాణ్ గారి మాటే మాకు శిరోధార్యం. పవన్ కళ్యాణ్ గారి నోట మేము అభ్యర్థి పేరు వినాలనుకుంటాం, కానీ ఎవడో తట్టబొక్క ఒకటి చెప్తే మేము చేయమని చెప్పి తెలియజేస్తే, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏది చేసినా మా మంచి కోరి, కార్యకర్తలు మంచి, నాయకులు మంచి, ప్రజలు మంచి కోరి చేస్తారు. దానికి ఎప్పుడు మేము కట్టుబడి ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి మాట మాకు శిరోధార్యం. రాజోల గడ్డ మీద పవన్ కళ్యాణ్ నోట అభ్యర్థి అని ఎవరి పేరు వస్తే వాళ్ళని భారీ మెజార్టీతో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించుకుని తీరుతామని తెలియజేస్తూ